స్ట్రైట్ కట్ని ఆధారంగా చేసుకొని 6 గోర్స్ కట్ అనేది మనం రెడీ చేసేసుకోవచ్చు. ప్రీవియస్ వీడియోలో నేను స్ట్రైట్ కట్ అనేది డబుల్ డాట్ తోటి చూపెట్టాను ఒక వీడియో. అది కనుక తీసుకున్నట్లయితే మీరు 6 గోర్స్ కట్ రెడీ చేసుకోవచ్చు. ఈ కటింగ్ తోటే వైడ్ పలాజోస్, డిఫరెంట్ పలాజోస్ కూడా మనం రెడీ చేసుకోవచ్చు. రాబోయే ట్రెండ్ స్కర్టులు ఒకటే కాకుండా వైట్ పలాజోస్ ఇప్పుడు బాగా రన్నింగ్లో ఉన్నది. దానికి ఇది బేస్ మీకు ఉపయోగపడుతుంది కాబట్టి ఈ వీడియో చేస్తున్నాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనము స్ట్రైట్ కట్ అనేది డ్రా చేసుకోవాలి. ఆల్రెడీ నేను ఇంతకుముందు చూపెట్టిన వీడియో నుంచే ఈ కటింగ్ అనేది డ్రా చేశాను. నేను ఈ 1/4 స్కేల్ యూస్ చేస్తున్నాను కదా, మీకు ఆ నెంబర్స్ క్లియర్గా కనిపించట్లేదు అని ఇట్లా లాంగ్ ఒక చార్ట్ మీద దానికి ఈక్వల్గానే నేను ఇవి మెజర్ చేసి డ్రా చేశాను. దాంతో మీకు ఈజీగా ఫిగర్ కనిపించాలి, నెంబర్స్ కూడా మార్కింగ్ కనిపించాలని చెప్పి ఇలా డ్రా చేశాను. చూడండి, ఫస్ట్ మనం ఫ్రంట్ పార్ట్ తీసుకున్నాను. స్కర్ట్ని డబల్ డాట్ ఉన్నాయి కదా, ఒక డాట్ని మనము ఫ్రంట్ పార్ట్కి వచ్చేసరికి ఫస్ట్ డాట్లోకి దాన్ని ట్రాన్స్ఫర్ చేసేసేయాలి. అంటే సింగిల్ డాట్ మీదే ఇది కటింగ్ కూడా ఇంక్లూడింగ్ డాట్లోనే కలిసిపోతుంది కాబట్టి ఇంకొక డాట్ని ఇక్కడ మనం తీసేస్తున్నాం అనమాట. ఆ డాట్కి వాడిన క్లాత్ విడ్త్ని ఈ ఫస్ట్ డాట్లోనే మనం కలిపేసి కట్ చేసుకుంటున్నాం. ఆ డాట్ ఎంతైతే విడుతుందో ఆ విడ్త్ని ఈ ఫస్ట్ డాట్లోకి మార్క్ చేసేసుకొని ఇలా 2 పీసెస్గా చేసుకోవాలి. ఫ్రంట్ సైడు ఒకటిను ఫ్రంట్ సెంటర్ పార్ట్ రెండుగా మనం కట్ చేసేసుకొని ఫస్ట్ నేను ఫ్రంట్ సెంటర్ పార్ట్ని డ్రా చేస్తున్నాను. చూడండి, మీకు అర్థం అవటం కోసం ఒక సైడే డ్రా చేస్తున్నాను. ఇదే పీస్ని ఇంకొక సైడ్ కూడా మార్కింగ్ చేసుకొని ఇలా డ్రా చేసుకోవాలి. అంటే ఫ్రంట్ సెంటర్ పీసు ఫోల్డింగ్ మీద రావాలి. అట్లాగైనా చేసుకోవచ్చు, మీరు ఇలా విడివిడిగా అయినా మార్కింగ్ చేసుకోవచ్చు. జాగ్రత్తగా ఆ లైన్స్ని ఈక్వల్గా కలిపేస్తున్నాను. కట్ చేసిన పార్ట్ని మనం సపోర్ట్ చేసుకొని ఇలా డ్రా చేసాం. ఇది సెంటర్ ఫ్రంట్ పార్ట్ అనమాట. అటు ఇటు మనం కట్ చేసిన ప్లేస్ దాంట్లో ఆ పార్ట్కి కింద బాటంలో 2 ఇంచెస్ మార్కింగ్ చేసి పైన సీట్ దగ్గర నుంచి ఆ 2 ఇంచెస్ కింద వరకు మీరు లైన్ డ్రా చేసేయండి. అప్పుడు కింద బెల్ అనేది పెరుగుతుంది. ఈ కార్నర్లో కర్వ్ అనేది నీట్గా రావాలి అంటే మనం ఫ్రెష్గా డ్రా చేసిన లైన్ని 90 డిగ్రీస్లో మనం మార్కింగ్ చేసుకొని ఆ షేప్ని కనుక తీసేస్తే కర్వ్ నీట్గా వస్తుంది. 90 డిగ్రీస్లో ఆ ఫ్రెష్గా మనం లాస్ట్ ఏ లైన్ అయితే డ్రా చేసామో దాన్ని సపోర్ట్గా తీసుకొని 90 డిగ్రీస్ మార్కింగ్ చేసుకొని మీరు చేసుకోవాలి. ఆ లైన్ మీదే మనం కట్ చేసేసుకుంటే ఫ్రంట్ పార్ట్ సెంటర్లోది మనకు వచ్చేస్తుంది. కింద బెల్ కూడా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో సైడ్స్ని కూడా మనం సపోర్ట్గా తీసుకొని ఇందాక కట్ చేసిన పీస్ని ఇలా డ్రా చేసుకోండి. సైడ్స్ వైపున 2 ఇంచెస్ అనేది పెరగదు. సెంటర్ పార్ట్కి యాడ్ చేసే ప్లేస్లో 2 ఇంచెస్ అనేది పెరుగుతుంది బెల్కి. ఈ లైన్ డ్రా చేశాను కదా, కింద బెల్ కూడా డ్రా చేసుకొని ఈ పార్ట్ వచ్చేసరికి ఫ్రంట్ పార్ట్లో సైడ్స్ అన్నమాట. చూడండి, సెంటర్ పార్ట్కి జాయింట్ చేసే సైడ్ని మాత్రం 2 ఇంచెస్ పెంచుకొని మనం లైన్ డ్రా చేసుకోవాలి. ఇక్కడ కూడా 90 డిగ్రీస్లో మనం ఆ షేప్ని కర్వ్ క్రాస్ తీసేసుకుంటే ఈక్వల్గా కరెక్ట్గా సరిపోతుంది. చూడండి, ఆ క్రాస్కి ఈ క్రాసు. ఇప్పుడు ఈ పీస్ని మనం 2 పీసెస్గా కట్ చేసుకోవాలి.
అన్నిసార్లు ఏ లైన్ స్కర్ట్ కట్ చేసుకునేంత క్లాత్ ఉండకపోవచ్చు. కొన్నిసార్లు ఇలా కట్ చేసుకున్నా కూడా మనకి తక్కువ క్లాత్లోనే ఈ మోడల్ కూడా వచ్చేస్తుంది. బెల్ కూడా ఉంటుంది, నీట్గా ఉంటుంది అన్నమాట. ఎలాంటి మెటీరియల్ అయినా వాడుకోవచ్చు, మందందైనా వాడుకోవచ్చు, ప్యాంట్ బిట్ వాడుకోవచ్చు, రేయన్ క్లాత్, రిఫాన్ క్లాతులు ఎలాంటివి అయినా వాడుకోవచ్చు. మనం ఇలా ఫ్రంట్ పార్ట్ వచ్చేసింది. ఇట్లాగే బ్యాక్ పార్ట్ కూడా మనం కట్ చేసుకోవాలి. ఇది పక్కన పెట్టేసి బ్యాక్ పార్ట్ కట్ చేద్దాం. ఫ్రంట్ పార్ట్లో సెకండ్ డాట్ని పూర్తిగా ఫస్ట్ డాట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసాం కదా. ఇక్కడ వచ్చేసరికి సెకండ్ డాట్ని లోంచి కొంచెం తగ్గించి ఫస్ట్ డాట్లోకి బ్యాక్ సైడ్ ఉన్న ఫస్ట్ డాట్లోకి ట్రాన్స్ఫర్ చేయాలి. సెకండ్ డాట్ ఈచ్ సైడ్ 1/2 ఇంచ్ ఉంటే 1/4 ఇంచి ఈ ఫస్ట్ డాట్లోకి ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలి. అలాగే సెకండ్ డాట్ కూడాను 1/2 ఇంచ్ లెంత్ అనేది డాట్ యొక్క లెగ్ లెంత్ తగ్గించుకోవాలి. ఈ డాట్ బ్యాక్ పార్ట్లో కంపల్సరీ వేసుకోవాలి. ఈ బ్యాక్ పార్ట్ని ఈ డాట్ని రిమూవ్ చేసేసి మనం కట్ చేసుకున్నాము. ఇది బ్యాక్ సైడ్స్ పార్ట్. ఫస్ట్ సెంటర్ పార్ట్ అనేది బ్యాక్ పార్ట్ డ్రా చేసుకుందాం. మనం కట్ చేసిన ఈ పేపర్ని నీట్గా డ్రా చేసుకొని బ్యాక్ పార్ట్ కూడా సెంటర్ జాయింట్ లేకుండా వస్తుంది కదా, అట్లా మార్కింగ్ చేసేసుకొని సైడ్స్ వైపున బెల్ పార్ట్లో 2 ఇంచెస్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకొని ఆ లైన్ కూడా పైన సీట్ లైన్లో మనం కలిపేసుకోవాలి. సీట్ లెంత్ మిడిల్ సీట్ ఉంటుంది కదా, అది ఆ లెంత్లోకి మనం ఈ క్రాస్ని మార్కింగ్ చేసేసుకొని ఈ క్రాసుల్లో మనం 90 degrees యాంగిల్లో క్రాస్ అనేది మార్కింగ్ చేసుకుంటే రౌండ్ నీట్గా వస్తుంది. ఇది బ్యాక్ పార్ట్లో సెంటర్ పీస్. మీరు పేపర్స్ మీద బాగా ప్రాక్టీస్ చేసేసుకొని నేర్చుకోండి. నేను ఇక్కడ చిన్న సైజు చూపెడుతున్నాను, 1/4 స్కేల్తో చూపెడుతున్నాను కదా. మీరు మీ సైజుకి తగ్గట్టు పాత న్యూస్ పేపర్ల మీద మార్కింగ్ చేసుకొని యాజ్ ఇట్ ఈజ్గా ఆ కటింగ్ పేపర్స్ని మీరు క్లాత్ మీద పెట్టేసుకొని కట్ చేసుకోవచ్చు. కట్ చేసుకునేటప్పుడు సీమ్ ఎలవెన్స్ అనేది ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. బెల్లో ఒక 1.5 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుంటే ఫోల్డింగ్కి మీకు కంఫర్ట్గా ఉంటుంది. నడుం బెల్ట్ ఎక్స్ట్రా తీసుకోవచ్చు. సైడ్కి జిప్ వేసుకోవచ్చు. ఈ స్కర్ట్కి పాకెట్స్ కూడా పెట్టుకోవచ్చు. మనం బెల్లో 2 ఇంచెస్ సెంటర్ వైపుకి జాయింట్ చేసే లైన్ అటువైపునే 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టాలి. బ్యాక్ పార్ట్కైనా ఫ్రంట్ పార్ట్కైనా సైడ్స్లో మాత్రం ఎక్స్ట్రా పెట్టకూడదు. ఓన్లీ సెంటర్ పార్ట్కి అటాచ్ చేసే పార్టులకే 2 ఇంచెస్ ఎక్స్ట్రా అనేది సైడ్స్ పీసెస్కి మనం ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది బ్యాక్ సైడ్స్ సెంటర్ పార్ట్, బ్యాక్ పార్ట్ ఇలా వచ్చింది. మీరు ప్రతి పీస్కి ఎక్స్ట్రా సీమ్ ఎలవెన్స్ అనేది యాడ్ చేసుకొని కట్ చేసుకోండి. ఇవి హెచ్చు తగ్గిలు లేకుండా రావాలి అని అనుకుంటే ఇంకొకటి ఫ్రంట్ పార్ట్ ఏది బ్యాక్ పార్ట్ ఏది అనేది మనం ఐడెంటిఫై చేయాలంటే కూడా కష్టంగా ఉంటుంది. పీసెస్ అన్నీ కలిసిపోతే బ్యాక్ పార్ట్కి వచ్చేసరికి సెంటర్ పీస్కి కానీ సైడ్ పీస్కి కానీ హిప్ ప్లేస్లో 2 కట్స్ పెడితే కనుక
అది బ్యాక్ పార్ట్ కింద మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఇలా అలాగే కింద బెల్ట్కి ఫోల్డ్ చేసుకునేటప్పుడు కూడా మనం కట్స్ అనేది పెట్టుకుంటే మీకు ఏ ప్లేస్ వరకు మీరు ఫోల్డింగ్ చేయాలనేది మీకు ఐడియా ఉంటుంది. ఇలాగ ఫ్రంట్ పార్ట్కి కూడా మనం కట్స్ పెట్టుకుంటే ఈజీగా మ్యాచ్ అవుతుంది. అంటే ఆ కట్టు ప్రతి పీస్ యొక్క కట్టు ఇంకొక పీస్కి కరెక్ట్గా మ్యాచ్ అయ్యేలాగా మనం పెట్టుకొని కుట్టేసుకోవచ్చు. చూసారా, ఫ్రంట్ పార్టు ఒక్క డాటే పెట్టాను, కట్ అనేది ఒకటే పెట్టాను. వీటిని నాచెస్ అని కూడా అంటారు కదా. సెంటర్ పార్ట్కి ఒక్కొక్కటే పెట్టాను, బ్యాక్ పార్ట్కి మాత్రం హిప్ ప్లేస్లో 2 పెట్టాను. ఈ సైడు జిప్పు వేసుకోవచ్చు, పాకెట్ వేసుకోవచ్చు. ఓపెన్ కోసం జిప్పు వేసుకోవాలి. ఎందుకంటే స్ట్రైట్ కట్ అనేది వేస్ట్ లైన్ బాడీకి అతికే వస్తుంది. ఎలాస్టిక్ అనేది యూస్ చేయము, బెల్ట్ ఒకటే యూస్ చేసి జిప్పు పెట్టుకుంటాము. వాటిని మనం ఇలా కట్ చేసేసుకొని 6 గోర్స్ కట్ అనేది రెడీ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్కి మాత్రం డార్ట్ కంపల్సరీ ఉంటుంది, అది మర్చిపోకండి. ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను, క్లాస్ అర్థమైంది అనుకుంటా. థ్యాంక్ యూ అండి.